యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు ఇస్రాయేలుపేట వాస్తవ్యులు ఎండూరి ఎమేలియమ్మ గారు సహకారం ఇస్తున్నారు. ఎండూరి ఎమేలియమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు కృతజ్ఞతలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. ఎండూరి ఎమేలియమ్మ గారి కుటుంబాన్ని దీవించండి. వీరి వలె అనేకులు ముందుకు వచ్చి ఎపిసోడ్స్ నిర్వహించడానికి సహాయం చేయండి. మీ ఘనమైన నామానికి స్తుతి కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ప్రాముఖ్యంగా మా ప్రేక్షకులలో ఇంటర్మీడియట్ రాస్తున్న విద్యార్థులు ఉన్నారు. వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. 10th క్లాస్ కొరకు సిద్ధపడుతున్న విద్యార్థులు ఉన్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపా సహాయం దయచేయండి. ఈ రాత్రి మా ప్రేక్షకులకు ఆధ్యాత్మికంగా ఆయన కావలసిన జ్ఞానాన్ని కృపను దయచేయండి. యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. రాజు అయిన హిజ్కియా స్వస్థత పొందిన తరువాత బబులోను రాజు బలదాను కుమారుడు బెరోదగ్బలదాను హిజ్కియాను పరామర్శించటానికి, కానుకలు ఇవ్వటానికి అతని యొద్దకు మనుషులను పంపించాడు. చూడండి, ఇక్కడ బబులోను రాజు, యూదా రాజు, 2 డిఫరెంట్ నేషన్స్, కింగ్స్. యూదా రాజు హిజ్కియా యెరూషలేములో పాలనలో ఉన్నాడు. బబులోను రాజు బెరోదగ్బలదాను, ఇతడు బబులోనులో కింగ్గా ఉన్నాడు, చక్రవర్తిగా ఉన్నాడు. ఒక దేశం యొక్క ప్రధాని లేదా రాజు వ్యాధిగ్రస్తుడయ్యాడు అనేది వేరొక దేశం యొక్క రాజు తెలుసుకున్నప్పుడు అతనికి పరామర్శించడానికి మనుషులను పంపాడు. ఇట్స్ ఎ గుడ్ కల్చర్. ఇది చక్కటి కల్చర్, మంచి సంస్కృతి. ఈనాడు ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉన్నారని మీకు తెలిస్తే మీరు పరామర్శించడానికి వెళుతున్నారా? వారి కొరకు ప్రార్థించడానికి, వారికి ఆదరణ కలిగేటట్లుగా వారిని సంప్రదించడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఇక్కడ ఆనాడే 2600 సంవత్సరాల క్రితమే రాజుల మధ్యన ఇట్లా పరామర్శ సంస్కృతి కనబడుతుంది. పత్రికలను, కానుకలను అతని ఎద్దుకు పంపాడు. హిజ్కియా బబులోను నుండి దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరనందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములను సమస్తం వారికి చూపించెను. ఇది అవసరం లేని క్రియ. వారు వచ్చారు, పరామర్శించారు, కానుక తెచ్చారు, ఇస్తారు, వెళ్ళిపోతారు, అంతే. కానీ హిజ్కియా సొంత తప్పిదం చేస్తున్నాడు. ఎదుట వారికి దురాశ పుట్టేటట్లుగా తన దగ్గర ఉన్నది కనపరుస్తున్నాడు. ఇట్ ఈస్ ద బ్లండర్, మెయిన్ బ్లండర్.
ఆఫ్ హిజ్కియా. అలా చూపించకపోతే బాగుండేది. వాస్తవంగా అతడు చూపించాల్సింది పగిలిన అంజూరపు పండు, పొందిన స్వస్థత తదితర విషయాలు చూపించాలి, కానీ అవి చూపించలే. ఏది చూపించాలో అది చూపించలేదు. ఏది చూపించకూడదో దానిని వారి ఎదుట కనపరిచేస్తున్నాడు. దానితోని ఆ బబులోనీయులకు కన్నుగుట్టింది. చూడండి, తన రాజ్యమందు నగరునందు కలిగిన సమస్త వస్తువుల్లో దేన్ని మరుగు చేయలేదట. సమస్త వస్తువులు చూపించచ్చా రాజు? భారతదేశాన్ని దోచుకుపోయారు ఆంగ్లేయులు అని చెప్పి మనం సోషల్ స్టడీస్ పాఠాల్లో చిన్నప్పుడు చదివాం. ఎందుకు? వారు వచ్చినప్పుడు బిజినెస్ పర్పస్గానే వచ్చారు. ఈస్ట్ ఇండియా వర్తక కంపెనీ 1600 సంవత్సరంలో భారతదేశంలో అడుగుపెట్టారు అని చదివాం కదా. దే కేమ్ ఫర్ ద బిజినెస్. కానీ తర్వాత ఏమైంది? దేశంలో ఉన్న సంపద వనరులు చూసినాక కన్నుగుట్టింది. అందుకే ఆక్యుపై చేసేసారు, పరిపాలనలోకి తీసుకున్నారు, డామినేట్ చేసేసారు. కనుక భారతదేశంలో ఉన్నటువంటి వనరులను చూచినాకే బ్రిటిషర్స్కి భారతదేశాన్ని ఏలాలనే కాంక్ష వచ్చేసింది. అలాగే ఆనాడు కూడా బబులోనీయులకు యూదావారిని ఏలాలి, వీళ్ళదంతా దోచుకుపోవాలి, వీళ్ళ దగ్గర చాలా సమృద్ధి అయినటువంటి ధనాగారం ఉంది, వీరి కల్చర్ గొప్పది, వీళ్ళని ఆక్యుపై చేసేస్తే మంచిదనే భావన కాదు రాట. కారణం హిజ్కియా అనవసరంగా చూపించకూడని రహస్యమైనటువంటి రాజ్య విషయాలు వారికి చూపించాడు. అందుకనే వెండి బంగారాలు, గంధవర్గాలు, పరిమళ తైలాలు, ఆయుధశాల కూడా చూపించేశాడు. చూడండి, మనం ఇండియన్ ఆర్మీ యూజ్ చేసే వెపన్స్ డిస్ప్లే పెడతారు. కనుక ఈ వెపన్స్ ఉన్నాయి అన్నప్పుడు అవతల వ్యక్తులకు తెలుస్తుంది ఈ వెపన్స్ ఉన్నాయి అనేది. దాని పనితీరు కూడా వర్ణిస్తారు. కానీ యూజ్ చేసే అన్ని వెపన్స్ ఇవ్వరు. కొంత సీక్రెసీ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేస్తారు. అందుకనే సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ మినిస్టర్స్గా చేసినటువంటి వారు చాలా విషయాలు వారు వాగ్దానం చేసి ప్రమాణం చేసిన తర్వాత ఆ పోస్ట్కి వెళ్తారు. చాలా రక్షణ ఒప్పందమైన అంశాలన్నీ కూడా చాలా సీక్రెట్గా ఉంచుతారు. ఆఖరికి భార్యకు బిడ్డలకు కూడా చెప్పరు, స్నేహితులకు కూడా చెప్పరు. అవి టాప్ సీక్రెట్స్. వాటిని ట్యాంపర్ చేయడానికి వీల్లేదు, వాటిని దొంగిలించడానికి వీల్లేదు. ఈ మధ్యన మీరు వినే ఉంటారు, వాటికన్ సిటీలో కొన్ని రహస్యమైన ఒప్పందాలు దొంగిలించబడి ఓపెన్ అయిపోయాయి. దాని యొక్క పరిణామం మనం చూసాం. అతను అరెస్ట్ అవ్వటం, తర్వాత కాలక్రమంలో పోప్ రిజైన్ చేయటం కూడా మనం చూసాం. వివిధ కారణాలు అయి ఉండొచ్చు. కాబట్టి ఏదైతే చూయించకూడదో దాన్ని చూయిస్తున్నాడు. కనుక వీ షుడ్ బి కేర్ఫుల్. మనము అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. విశ్వాసులంగా కనపరచవలసినవి, కనపరచకూడనివి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితమే కాదు, భౌతిక జీవితంలో కూడా మనం జాగ్రత్తగా నివసించాల్సిన అవసరం ఉంది. క్రీస్తును కనపరచాల్సినది క్రీస్తును కనపరచక కలిగిన దాన్ని కనపరిస్తే అది కీడికే కారణం అవుతుంది. దానివలన భిన్నమైనటువంటి వ్యతిరేక్తలు వస్తాయి ఆధ్యాత్మిక జీవితంలో. కనుక పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా దగ్గరికి వచ్చి, ఆ మనుషులు ఏమన్నారు? నీ ఎక్కడి నుండి వచ్చారు అని అడుగగా, బబులోను అను దూరదేశం నుండి వారు వచ్చారు అని అన్నాడు. హిజ్కియా ఆలోచన ఎంతవరకు ఉందంటే, నా పేరు అక్కడ కూడా వినపడింది, ఎక్కడో దూర ప్రాంతం అనుకున్నాడు తప్ప ఆ దూర ప్రాంతం నుంచే వచ్చి తమను చెరలో తీసుకుపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదు హిజ్కియా. యెషయా అడుగుతున్నాడు, ప్రవక్త యెషయా మాట్లాడుతున్నాడు, ఆ ప్రజలు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు, నీ ఇంట ఏమేమి చూచారు అని అడిగగా హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తం నేను వారికి చూపించాను అన్నాడు. అప్పుడు యెషయా మాట్లాడుతున్నాడు, యెహోవా సెలవిచ్చు మాట వినుము. వచ్చు దినములలో ఏమీయూ మిగలకుండా నీ నగరమునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. Irresponsibility of the king leads the people into the exile.
రాజు యొక్క బాధ్యత రాహిత్యం ప్రజలు చెరలోనికి వెళ్ళేటట్టుగా తీసుకొని వచ్చింది. సోదరుడా, సోదరి, కుటుంబ విషయంలో భర్త భార్యలు బాధ్యతారాహిత్యంగా ఉంటే కుటుంబం చీకటిలోకి వెళ్ళిపోతుంది, సాతాను చెరలోనికి, అపవాది చెరలోనికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. కనుక మెలకువగా ఉండాలి. ప్రొటెక్ట్ చేయాల్సింది మనమే లీక్ చేస్తే పరిస్థితులు విచిత్రంగా మారుతాయి. వచ్చే దినాల్లో ఏమీ లేకుండా ఎత్తుకొని పోతారు. అంతేకాదు, నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతతును బబులోను రాజు నగరం మీద నపుంసకులుగా చేటికి వారిని తీసుకొని పోతాడు. ఎంత ప్రమాదం అండి! యూదా వారిలో రాజకుమారులందరినీ కూడా నపుంసకులుగా చేస్తానన్నాడు. ఈ మాట షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అనేటువంటి వారు నపుంసకులుగా చేయబడినటువంటి యవ్వనులుగా కల్దీయుల చరిత్ర మనం చూస్తాం. బబులోను చెరలో ఉన్న కాలంలో దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. దానిని చిత్రకారులు చిత్రం గీశారు. సింహాల మధ్యలో ఒక వ్యక్తి రాజదుస్తులతో నిలబడిన వ్యక్తి కనిపిస్తాడు. అతడి యొక్క ముఖం పిక్చర్స్లో, ప్రింటెడ్ పిక్చర్స్ చాలా వచ్చాయి. వాటిలో మీరు గమనించండి, మీసాలు తీసేసినటువంటి పిక్చర్ కనిపిస్తుంది. నపుంసకుడుగా ఉన్నవాడుగా చెబుతారు చరిత్రకారులు. దానియేలును, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను నపుంసకులుగా వర్ణించారు. చూడండి, జరిగింది చరిత్రలో. వారు తీసుకుని వెళ్ళి నపుంసకులుగా చేసేసారు. అంటే రాజకుటుంబం వర్ధిల్లకుండా ఉండటానికి, అంటే తదుపరి కింగ్ రైజ్ కాకుండా శత్రువు శ్రద్ధ తీసుకుంటున్నాడు. శత్రువు మెలకువకున్నాడు కానీ యూదారాజు హిజ్కియా మెలకువగా లేడు. శత్రువు పన్నాగంతో వచ్చాడు. యూదారాజు ఏమీ అనాలోచితంగా, ఆలోచన లేనివాడుగా అయిపోయాడు. మన ఆధ్యాత్మిక జీవితాలు ఆలోచించుకొని గడపటం నేర్చుకుందాం. ఈ పని చేస్తున్నాను, ఈ పని వల్ల ఎటువంటి పర్యవసానాలు వస్తాయి అనేది ఆలోచించి, ఆధ్యాత్మిక జీవితానికి నష్టమా, దేవుని నామానికి అవమానమా, నా తర్వాత జనరేషన్కి ఇది కీడా, నా లైఫ్ మిషన్కి ఇది ఆటంకమా, ఇవన్నీ ఆలోచించాలి. మీకు చెబుతున్నాను కదా, నేను ఈ క్షణాన్ని హెచ్చరికగా దీన్ని తీసుకుంటున్నాను. నా హృదయం పలుమార్లు ప్రశ్నించింది జాగ్రత్త మీద నన్ను. ఈ రాత్రి నేను అడుగుతున్నాను, మీ హృదయం మిమ్మల్ని ప్రశ్నిస్తోందా? ఆర్ యూ కేర్ఫుల్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మీ ఆత్మీయ జీవితాన్ని గురించి మీరు శ్రద్ధ తీసుకున్నారా? తీసుకోవాలి. నపుంసకులుగా చేస్తాను, తీసుకుపోతారు. అందుకు హిజ్కియా అన్నాడు, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. అదేమిటి? నా దినములలో సమాధానము, సత్యము కలిగినట్లు మేలే కదా అరేషయితో అనెను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు హిజ్కియా. అలా జరగటం మేలే అన్నాడు. ఎందుకంటే దేవుడు కీడు చేయించడు. పరిస్థితులు తిరుగుబాటులోనికి, ప్రతికూలతలోనికి వెళ్ళినా దేవుడు ఇశ్రాయేలుకి మేలే చేస్తాడు, యూదులకు మేలే చేస్తాడు అనే కాన్సెప్ట్ జీర్ణించుకుపోయినాడు హిజ్కియా. అందుకనే జరిగిందిలే మేలే అన్నాడు. మేలే అన్నాడు. ఎందుకంటే దేవుడు శిక్షించాల్సిందే, దేవుడు క్రమపరచాల్సిందే, ఆయన చేస్తాడు, మనం ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి దీనిలో నా ప్రమేయం ఏమి లేదు, దేవుని చిత్తం జరుగుతుంది కనుక ఇట్స్ ఓకే ఫర్ మీ అన్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం మన పరిస్థితులు ఆయనకు అప్పజెప్పుకోవటం నేర్చుకోవాలి. మన రెస్పాన్సిబిలిటీని బట్టి మనం ఫెయిల్యూర్కి వెళ్తున్నప్పుడు దేవునికి సమర్పించుకోవటం ఉత్తమమైన మార్గం. హిజ్కియా చేసిన ఇతర కార్యాలు, పరాక్రమం గూర్చి, అతడు కొలను తవ్వించి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దాన్ని గురించి యూదారాజుల వృత్తాంతాల గ్రంథమందు రాయబడినది. కాలువ తీశాడట అంటే ఇరిగేషన్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కెనాల్స్ ఇవన్నీ కూడా వాటర్ ఫ్లో, పంటలకు నీరు ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఈ కాలువలు, వాటి మీద వంతెనలు, ఈ యొక్క కల్వర్ట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు వాళ్ళు. కనుక నీటి పారుదల మీద ఆనాడే హిజ్కియా శ్రద్ధ తీసుకున్నాడు.
ఆనాడే హిజ్కియా శ్రద్ధ తీసుకున్న నీటి పారుదల. మనకి సర్ ఆర్థర్ కాటన్ గారు ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టారు. సో ఆ బ్యారేజ్ వలన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో లక్షలాది ఎకరాలు చక్కగా వాటర్ వెళ్ళటానికి అవకాశం దొరికింది. ఛానల్స్ చేశారు వాళ్ళు. సముద్రంలో కలిసిపోయేటువంటి నీరుని ఈ ఛానల్స్ ద్వారా, కాలువల ద్వారా వాళ్ళు పంపించారు. సర్ ఆర్థర్ కాటన్ ఇండియన్ కాదు, ఫారినరే, బ్రిటిషరే. ఆనాడు ఆయన చేసినటువంటి ఇరిగేషన్ పనులు ఇవాళ మనకు ఉపయోగపడ్డాయి. కేఎల్ రావు గారిని ఒక ఇంజనీర్ ఉండేవారు, ఇండియన్. ఆయన ఈ యొక్క కెనాల్ సీట్ అన్నిటినీ కూడా ఛానలైజ్ చేసినటువంటి ఇంజనీర్ ఆయన. ఇప్పటికీ వారి పేర్లు చాలా ప్రసిద్ధిగాంచాయి. ఇప్పుడు మనం క్రైస్తవులు అనగానే కేవలం ఊరికి ప్రార్థన చేసుకోవటం, చర్చికి వెళ్ళటం, సాక్ష్యం చెప్పటం, సువార్త చెప్పటం, ఇంతవరకు ఆలోచిస్తున్నాం మనం. కానీ మోర్ దెన్ దట్, అంతకంటే కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ప్రధానంగా దైవ సేవకులు చేసి చూపించారు బైబిల్ గ్రంథంలో. ఇవాళ పబ్లిక్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రిస్టియానిటీలో ఎంతవరకు ఉంటుంది? నా కుమారుని ఒక సువార్థికుని చేయాలని ఆశించినటువంటి తల్లిదండ్రులే మా కుమారుని ఒక టాప్ లెవెల్ సైంటిస్ట్గా, ఒక టాప్ లెవెల్ ఇంజనీర్గా, ఒక సివిల్ ఇంజనీర్గా, లేదంటే ఒక సైంటిస్ట్గా అభివృద్ధి చేయాలి, ప్రభునామానికి మహిమ వచ్చేటట్లనే ఆలోచనలు చేస్తున్నాము మనం. కనుక ఆలోచించండి, దేవుని యొక్క సేవకులు, రాజులు, వాళ్ళు చేసిన నిర్ణయాలు, వారు చేసిన పనులు గ్రంథాల్లో రాసుంచారు. లీడర్షిప్లో ఉండాలి. లీడర్షిప్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఎంతటి ప్రభావాన్ని సమాజంలో చూపించాలి, ఇది నేర్చుకోవాలి. ఒక చిన్న అవకాశం మీకు గనక ఇవ్వబడితే దానిని బట్టి ప్రభువుకు మహిమ వచ్చేటట్టుగా మీరు కృషి చేయాలి. కనుక ఇక్కడ తాను రాజుగా ఉన్నటువంటి దినాల్లో నీటిపారుదల విషయంలో హిజ్కియా చాలా చక్కటి శ్రద్ధ వహించాడు. కాలువలను త్రవ్వించాడు, పట్టణంలోనికి కొలనులు తప్పించి నీళ్లు రప్పించాడు. వాటర్ ప్రాబ్లం అన్నమాట. ఇరిగేషన్, తర్వాత పబ్లిక్కి వాటర్ ప్రాబ్లం లేకుండా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం చూస్తోంది అదే కదా, నదుల అనుసంధానం అని పెట్టారు. వాటర్ డిస్ట్రిబ్యూట్ అవటానికి, ప్రజల దాహం తీరటానికి ఆలోచించారు. మనం ఇప్పుడు సమ్మర్లో మనకు వచ్చే కెనాల్స్లో కాలువలు కట్టేస్తారు వాటర్ లేనందున. అందుకని ముందస్తుగానే మనం స్టోర్ చేసుకుంటాం, మున్సిపల్ కంట్రోల్లో స్టోర్ చేస్తారు. దాన్ని ఇంత పరిమాణం చొప్పున విడుదల చేస్తారు. దాని ద్వారా ప్రజలకు వేసవి కాలంలో ఏ విధమైనటువంటి నీటి కొరత లేకుండా త్రాగటానికి ప్రయత్నం చేసేటువంటి సిబ్బంది మనకు మున్సిపాలిటీలో ఉంటారు. ఎందుకు నేను ఇది మాట్లాడుతున్నానంటే, ఆ రోజున అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టుగా కొనసాగిందంటానికి బైబిల్ ఆధారం మనకు. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్స్, అట్లాగే ట్రైనింగ్ సెంటర్స్. ఇంకా మీరు చూస్తే దానియేలు గ్రంథంలో వారికి కల్దీయుల భాష నేర్పించిరి, లాంగ్వేజ్ అండ్ ప్రొఫిషియన్సీ, భాషాపరమైనటువంటి జ్ఞానంలోకి వారిని నడిపించారు ఆ దినాల్లోనే. సోదరుడా, సోదరి, ఆది కాండంలోనే నేను మాట్లాడితే బైబిల్లో ఆశ్చర్యకరమైన విషయాలు ఐడెంటిఫై చేశాను నేను. ఆది కాండంలోనే యోసేపు దినాల్లో ద్విభాషి అచ్చట ఉండెను కనుక అని రాస్తున్నాడు. ఒక పక్క ఈజిప్షియన్ లాంగ్వేజ్ అండ్ ద అదర్ సైడ్ హీబ్రూ లాంగ్వేజ్, రెండు వచ్చిన వాడు అక్కడ ఉన్నాడు అన్నాడు. ఇవాళ మనాడికి తెలుగు వస్తే ఇంగ్లీష్ రాదు, హిందీ వస్తే ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వస్తే ఇంకోటి రాదు. కనుక బైబిల్ గ్రంథం ఇట్స్ కంప్లీట్ బుక్. కేవలం ఒక భక్తి మార్గమే కాదు, జీవన విధానం, దానిలో మనం నడవలసిన తీరు కూడా నేర్పిస్తూ వచ్చాడనమాట. హిజ్కియా యొక్క రాజనీతి, హిజ్కియా యొక్క కల్చర్, హిజ్కియా ఈ తప్పిదం చేశాడు, అయినప్పటికీ కూడా వాళ్ళు తీసుకుని ఒక కింగ్ అదర్ కంట్రీ రిప్రజెంటేటివ్ అంబాసిడర్స్ని తీసుకొని తన దేశాన్ని చూపించి ఘనతగా చాటటం, నెగిటివ్ రిజల్ట్ వచ్చినా కూడాను ఒక కల్చర్ అంటూ ఒకటి ఆ దినాన వాళ్ళు మెయింటైన్ చేశారు.
సొలొమోన్ రాజు గూర్చిన వివరాలు షేబా దేశపురాన్ని విని సొలొమోన్ గారి దగ్గరికి వచ్చింది యెరూషలేముకి. కనుక ఇంటర్ కాంటినెంటల్ రిలేషన్షిప్స్ అనేవి ఈరోజు కాదు, ఆ రోజే ఉన్నాయి. కనుక మనం అర్థం చేసుకోవాలి, ఏ క్రిస్టియన్ మస్ట్ బి ఎ కంప్లీట్ మ్యాన్. క్రైస్తవుడు సంపూర్ణ మానవుడిగా ఎదగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విద్య యొక్క ఆధిక్యత, విద్య యొక్క ప్రాముఖ్యత క్రైస్తవులు తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? యేసుక్రీస్తు ప్రభువారి తల్లి ప్రభువారికి 12వ సంవత్సరం వచ్చేటప్పటికే ధర్మశాస్త్రం అంతా నేర్పించేసింది. 12వ సంవత్సరాన్ని శాస్త్రులతో పరిశీలితో ఆయన కూర్చొని వాదన చేస్తుంటే ఆయన అమితమైన పాండిత్యానికి అబ్బురపడ్డారు. 12 సంవత్సరాల పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ డాక్టరీన్స్ ఆఫ్ ద బైబిల్ మాట్లాడమంటే మాట్లాడతారా మన ఇళ్లలో? 23వ కీర్తన కంటది కూడా పట్టించడంలో మనం 12 ఏళ్ళు వచ్చేవాడు పిల్లలకి. మా బాల్యంలో 1వ కీర్తన, 23వ కీర్తన, 121వ కీర్తన అన్ని కంటత చేయించేవాడు. అవి కాక సండే స్కూల్లో హండ్రెడ్స్ ఆఫ్ వర్సెస్ కంటత పెట్టించేవాడు. ఫెయిత్ గురించి, ప్రేయర్ గురించి, వర్షిప్ గురించి, కమాండ్మెంట్స్ గురించి. కనుక ఇదైనా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆ రోజున జరిగినటువంటి కాంటెంపరీ, ఆ రోజున ఉన్నటువంటి ఇష్యూస్ని బట్టి, అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఆధ్యాత్మిక పాఠాలుగా మనం తెలుసుకోవాలి. కనుక ప్రార్థించటం, విశ్వాసం చూపించడంతో పాటుగా ఎక్స్టర్నల్గా కూడా ఎదిగి చూపించారు ఆ దినాల్లో ప్రజలు. కనుక క్రైస్తవుడు అంటే ఒక ప్యాంట్ షర్ట్తో, న్యూనతా భావంతో, సంచి జోలి లేని వాడికి వెళ్ళిపోతూ ఉండాలనేది కాదు. యేసుప్రభు అలా వెళ్ళారు. ఆయన ఎలాంటి వారు ఎలా వచ్చారో తెలియబట్టడానికి నువ్వు కూడా అలాగే వెళ్ళిపోవాలనేది కాదు. ఆయన మనస్సు కలిగి ఉండాలి. ఆయన మనస్సు కలిగి ఉండాలి. ఆయన మనస్సు దీనత్వం కలిగి ఉండాలి. కనుక మన యొక్క జీవితాల్లో దేవుడు సంఘంలో మనకిచ్చిన అవకాశాలని మనం వినియోగించుకొని ప్రభువుకు మహిమ వచ్చేటట్టుగా మనం జీవించాలి. ఇశ్రాయేలీట్స్ మీరు చూస్తే ఎక్కువ శాతం సైంటిస్టులు ఇజ్రాయలైట్స్ అండ్ క్రిస్టియన్సే, జ్యూస్ అండ్ క్రిస్టియన్సే. ఎందుకంటే విశేషమైన వారి యొక్క జ్ఞానాన్ని, దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేటట్టుగా వారు దాన్ని తీసుకుని వచ్చారు. కనుక ఒక క్రైస్తవుడు హీ కెన్ బి ఎ జడ్జ్ విత్ ఇన్ ద చర్చ్. సంఘం మధ్యలో ఒక బుద్ధిమంతుడు లేచి తీర్పు చెప్పేవాడుగా ఉండొచ్చు. అటువంటి ఆధిక్యతలు తీసుకున్న వాళ్ళు కనపడటం లేదు. హీ కెన్ బి ఎ పీస్ మేకర్. సమాధానపరచు వారు దేవుని కుమారులు అనబడతారన్నారు. చర్చెస్లో సమాధానపరిచేవాళ్ళు ఏరి? బుద్ధిమంతులు ఉండి వివాదాలు తీర్చేవారేరి? సమస్యల్లో ఉన్న వారిని ఆదుకునేవారేరి? నిజమైన భక్తి ఏదనగా అనాథలను, విధవలను ఆదుకున్నట్టే అని రాశాడు. వాటిని గురించినటువంటి ఫస్ట్ సెంచరీలోనే వాటిని గురించిన కేర్ తీసుకున్న 7గురిని ప్రత్యేకంగా నియమించుకున్నారు వాళ్ళు. మరి మన సంఘంలో ఏరి? ఆ దినాల్లోనే లోకా గారు వైద్యుడిగా ఉన్నాడు. ఆ దినాల్లోనే బర్రబ్బా బిజినెస్ మ్యాన్గా ఉన్నాడు. కనుక సోదరుడా, సోదరి, చర్చ్, సంఘం కంప్లీట్నెస్లోనికి రావాలి అంటే ప్రభు రాకడ ముందు సంఘంలో రైట్ టీచింగ్ ప్రారంభం కావాలి. సరైనటువంటి బోధ జరగాలి. కనుక ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి తత్వంలోనికి రావాలి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, హిజ్కియా తాను చేస్తున్నటువంటి కార్యాలు రాజుల గ్రంథాల్లో రాయబడ్డాయి. తర్వాత హిజ్కియా మరణించాడు. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజు ఆయన. హిజ్కియా పితరులతో కూడా నిద్రించెను. పితరులతో కూడా నిద్రించెను. చచ్చిపోయాడు అని రాయిలా, నాశనం అయిపోయాడు అని రాయిలా, పాడైపోయాడు అని రాయిలా, నిద్రించెను. బిలీవర్స్ ఫిజికల్ డెత్ ఈజ్ నథింగ్ బట్ ద స్లీప్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో విశ్వాసుల యొక్క మరణం కేవలము నిద్ర. మన సహోదరుడైన లాజరు నిద్రించుచూ ఉన్నాడు, లేపుదము రండి అని ప్రభు తన శిష్యులను పిలిచాడు. కనుక దేవుడు దీన్ని ఒక నిద్రగానే చూస్తున్నాడు.
నిద్ర అంటే అర్థం ఏంటి? లేస్తాడు అని అర్థం. ఫిజికల్ డెత్, నిద్ర అంటే అర్థం ఏంటి? పునరుద్ధానంలో లేచే వ్యక్తిత్వం అని అర్థం. కనుక అబ్రహాము నిద్రించాడు, ఇస్సాకు నిద్రించాడు, యాకోబు నిద్రించాడు, యోసేపు నిద్రించాడు, మోషే నిద్రించాడు, దావీదు నిద్రించాడు. స్లెప్ట్ ఇన్ ద లా. ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు, ప్రభువునందు నిద్రించిరి అని రాస్తాం. కనుక నో ఇటర్నల్ హెల్ ఫైర్, నిత్యమైన అగ్నిగుండం లేనే లేదు విశ్వాసులకు. విశ్వాసులు నిత్య రాజ్యానికి వారసులు. కనుక ప్రభు పునరుత్థానంలో వారు తిరిగి వస్తారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు, క్రీస్తునందు మృతునందినటువంటి వాడిని గురించి వారి పనులు మాని వారు విశ్రమించారు. దే ఆర్ ఇన్ రెస్ట్. వారు విశ్రాంతిలో ఉన్నారు. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. సోదరుడా, సోదరి, ప్రభువు మనకిచ్చిన సంపూర్ణ పాఠాలను మన ఆధ్యాత్మిక జీవితంలో గైకొందాం. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చినటువంటి కుటుంబం ఇశ్రాయేలుపేట వాస్తవ్యులు ఎండూరి ఎమ్మెల్యేమ్మ గారు మరియు కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మార్చి 17వ తారీఖు నాటికి ఏసే పరిష్కారం 4000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటుంది. 4000 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 8వ తారీఖున సోమవారం సాయంకాలం 6 గంటలకు అమీనాపేట ఎలిమెంటరీ స్కూల్ ఆవరణంలో ప్రత్యేక కృతజ్ఞతాస్తుతి కూడిక ఏర్పాటు చేయటం జరుగుతుంది. కనుక ముందస్తుగా మీకు సమాచారం ఇస్తున్నాం. అందరూ కూడా ఆ కూడికలో పాల్గొని ప్రభువును స్తుతించాలి. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా బైబిల్ సంపూర్తిగా టీవీ ద్వారా ప్రసంగం చేయబడి ప్రసారం చేయబడలేదు. ఇది చాలా గొప్ప ఆధిక్యత ఏలూరు పట్టణానికి. కనుక యు ఆర్ ద విట్నెస్ ఫర్ దిస్. మీరే దీనికి సాక్షులు. కనుక ప్రభువును స్తుతించడానికి మీరు కూడా రావాలి. ఇది జ్ఞాపకం చేసుకోండి. రెండవది, ఎపిసోడ్ సహకారులు కావాలి. మొదటి రోజు ప్రారంభించినప్పుడు ఎట్లా ఉన్నామో ట్రాన్స్పరెంట్గా ఇవాళకి అలాగే ఉన్నాం. ఇవాళ ఎపిసోడ్ వస్తేనే రన్ అయ్యేది ప్రోగ్రాం. నిల్వలు లేని పరిచర్య, ఆస్తులు లేనిది కూడాను. కనుక ఈ పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రభు మీకు ప్రేరణ ఇచ్చిన ఎపిసోడ్స్ను ప్రసారం చేసి లక్షలాది మంది వాక్యం వినే అవకాశాన్ని కల్పించండి. ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన ఎండూరి ఎమ్మెల్యేమ్మ గారి కుటుంబానికి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్య విన్నబిడ్డలను దీవించండి ప్రభువా. మేము భక్తి జీవితాలతో పాటుగా మా రెగ్యులర్ లైఫ్ ద్వారా కూడా మిమ్మల్ని స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, మహిమ తెచ్చేవారు ఉంటాకు సహాయం చేయండి. ఎమ్మెల్యేమ్మ గారి కుటుంబాన్ని, సభ్యులను దీవించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.